అంటే కొన్ని ప్రామిసులు మనం అన్నీ నెరవేర్చలేం, ఎందుకంటే మనకు చేత కాదు. మనుషులం మనం, మన పరిస్థితులు మన వశంలో లేవు, అవి ఎప్పుడు ఎలా అయినా మారిపోవచ్చు. కాబట్టి మనకు వాగ్దానాలు రద్దు చేసుకునే పరిస్థితి మనకుంది. కానీ దేవుడికి ఏమైనా దివాళా తీసే పరిస్థితి ఉందా? దేవుడు కూడా ఏమైనా నష్టాలలో అప్పుల్లో కూరుకుపోయే పరిస్థితి ఉందా? దేవుడు కూడా ఏమైనా పేషెంట్ అయ్యే పరిస్థితి ఉందా? నన్ను నిన్నాదుకోవడం కాదురా నేనే పేషెంట్ అయ్యాను అనే పరిస్థితి దేవుడికి ఏమన్నా ఉందా? దేవుడు బలహీనుడు కాదు, దేవుడు ఆర్థికంగా నష్టపోడు, దేవుడు ఏ విషయంలో కూడా శక్తిహీనుడు ఎన్నడూ కాడు. దేవుడు వాగ్దానం చేశాడు అంటే ఖచ్చితంగా అది నెరవేరాల్సిందే. అలా అయితేనే వాగ్దానం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. మరి అంత పవర్ఫుల్గా వాగ్దానాన్ని నెరవేర్చగల దమ్మున్న దేవుడు ఎందుకని కొంతమంది విషయంలో వాగ్దానం రద్దయిపోయింది అంటే అది దేవుడి తప్పు కాదు, అది పొందిన మనిషి తప్పు. వాగ్దానాలు పొందుతున్నాం కానీ వాగ్దానాలు మన విషయంలో నెరవేరట్లా. వాగ్దానం అంటే మీకు పదే పదే అర్థం కాదేమో. దేవుని దగ్గర మనం మాట తీసుకున్నాం, దేవుడు కొన్ని ప్రామిస్లు మనకు చేశాడు, కానీ ఒట్టు తీసి గట్టు మీద పెట్టినట్టు అయిపోయింది మన బతుకు, నెరవేరట్లా.